షార్ట్ పుట్ సర్కిల్ మొత్తం మెజర్మెంట్ చూద్దాం ఒకసారి. ఈ విధంగా మొత్తం చూడండి ఒకసారి, ఇమేజెస్ మీరు గమనించాలని. షార్ట్ పుట్ అండ్ సర్కిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. షార్ట్ పుట్ సర్కిల్ లేదా థ్రోయింగ్ సర్కిల్ అని కూడా అంటారు దీన్ని. షార్ట్ పుట్ సర్కిల్ లేదా థ్రోయింగ్ సర్కిల్ కూడా అనడం జరుగుతుంది. సో ఈ కంప్లీట్గా దీని యొక్క వ్యాసార్థము ఎంత? వ్యాసార్థం ఎంత? 1.067 మీటర్స్. మరి వ్యాసం ఎంత? షార్ట్ పుట్ సర్కిల్ యొక్క వ్యాసం 2.135 మీటర్స్. మొత్తం లైన్స్, ఇదొక లైన్ ఉంది, ఇదొక లైన్ ఉంది, ఈ భాగంలో లైన్ ఉంది, ఈ భాగంలో లైన్ ఉంది. ఆల్ లైన్స్ యొక్క విడ్త్ ఎంత? ఆల్ లైన్స్ విడ్త్ 5 సెంటీమీటర్స్. షార్ట్ పుట్ సెంట్రల్ సర్కిల్ నుండి అవుట్ సైడ్ కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీన్ని 75 సెంటీమీటర్స్. ఇది కూడా 75 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఈ భాగంలో రిమ్ ఉంటుందండి. ఈ భాగంలో రిమ్ ఏముంటుంది? రిమ్ ఉంటుంది. రిమ్ యొక్క థిక్ 6 mm థిక్నెస్. రిమ్ యొక్క థిక్నెస్ అనేది 6 mm ఉండడం జరుగుతుంది. ఓకే, దీన్ని ఇదంతా కూడా సర్ఫేస్, ఇది కూడా అంతా కూడా సర్ఫేస్ ఉంటుంది. మిడిల్ భాగంలో, మిడిల్ భాగానికి సర్ఫేస్ నుండి రిమ్ యొక్క హైట్, సర్ఫేస్ నుండి రిమ్ యొక్క హైట్ 20 mm. హైట్ ఎంత ఉంటుందండి? 20 mm. సర్ఫేస్ నుండి ఉపరితలంపై నుండి రిమ్ యొక్క హైట్ ఎంత ఉండాలి? 20 mm ఉంటుంది. 20 mm ఉంటుంది. సో ఇది కంప్లీట్గా దీన్ని స్టాప్ బోర్డ్ అంటారు, లేదా టో బోర్డ్ అని కూడా పిలుస్తారు. దీన్ని టో బోర్డ్ అని కూడా పిలుస్తారు. స్టాప్ బోర్డ్ లేదా టో బోర్డ్ అంటారు. ఓకే, దీన్ని వేరే మళ్ళీ మెజర్మెంట్స్ మనం చెప్పుకుంటాం, ప్రీవియస్ చెప్పుకుంటాం. సో దీని కంప్లీట్గా సెంటర్ యొక్క సర్కిల్ యొక్క వ్యాసార్థము ఎంత? షార్ట్ పుట్ సర్కిల్ యొక్క వ్యాసార్థం ఎంతంటే 1.067. వ్యాసము ఎంతంటే 2.135 మీటర్స్. ఆల్ లైన్స్ యొక్క విత్ అంటే 5 సెంటీమీటర్స్. అలాగే షార్ట్ పుట్ సర్కిల్ యొక్క ఎండింగ్లో ఎడ్జ్లో రిమ్ ఉంటుంది. ఆ రిమ్ యొక్క థిక్నెస్ ఎంతంటే 6 mm. అట్లాగే షార్ట్ పుట్ యొక్క ఉపరితలము లేదా సర్ఫేస్ నుండి షార్ట్ పుట్ సర్కిల్ యొక్క సర్ఫేస్ రిమ్ యొక్క హైట్ ఎంత ఉంటుందంటే 20 mm ఉంటుంది. రిమ్ యొక్క హైట్ అనేది 20 mm అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మరి ఇది దేనికి ఎక్స్టెన్షన్ 75 సెంటీమీటర్స్ అంటే త్రో చేసేటప్పుడు సెంటర్ సర్కిల్ నుండి త్రో చేయడం జరుగుతుంది. సెంటర్ సర్కిల్ త్రో చేసేటప్పుడు షార్ట్ పుట్ అనేది ల్యాండ్ అయిన తర్వాతనే, షార్ట్ పుట్ అనేది ల్యాండ్ అయిన తర్వాత మాత్రమే ఇమీడియట్గా ఉన్న అక్కడ అథ్లెట్ అనేవాడు ఈ భాగం నుండి లేదా ఈ ప్రాంతం నుండి మాత్రమే బయటికి రావాలి. లేదు ఈ ప్రాంతం బయటకు రావడం జరిగింది అనుకోండి, ఫౌల్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే దాని పర్పస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బయట అనేది సెంటర్ సర్కిల్ నుండి 5 సెంటీమీటర్స్ ఎక్స్టెండ్ చేయడానికి కారణం ఏంటంటే 75 సెంటీమీటర్స్ అనేది ఎక్స్టెండ్ చేయడానికి కారణం ఏంటంటే అది కారణం. త్రో చేసిన తర్వాత ల్యాండింగ్ అయిన తర్వాత ఈ భాగంలో మనం అథ్లెట్ అనేవాడు వెళ్ళరాదు, ఇటువైపు నుండి మాత్రమే అథ్లెట్ అనేవాడు రావాలి. సో దాని పర్పస్. మరి ఏ పర్పస్ అని పెట్టడం జరిగింది ఈ లైన్స్ అనేది 20 మీటర్స్ ఉండదు. ఎందుకు పెట్టడం జరిగిందంటే ఈ యాంగిల్లో మాత్రమే షార్ట్ పుట్ అనేది త్రో చేయాలి. ఈ యాంగిల్లో మాత్రమే త్రో చేయాలి. అవుట్ సైడ్ త్రో చేసేట్లయితే ఏమవుతుంది? ఆ త్రోని ఫౌల్ త్రోగా ఇవ్వడం జరుగుతుంది. సో దాని పర్పస్ అనేది పెట్టడం జరిగింది. రూల్స్ చెప్తున్నప్పుడు మళ్ళీ చెప్తామండి. టో బోర్డ్, స్టాప్ బోర్డు ఇది ఏంటంటే ఇన్నర్లో మాత్రమే మనం దాన్ని టచ్ చేయొచ్చు. అవుటర్లో టచ్ చేసినట్లయితే దాన్ని ఫౌల్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్నర్లో మాత్రం దాన్ని టచ్ చేస్తే ఏమవుతుంది? దాన్ని పర్వాలేదు, నో ప్రాబ్లం. అవుటర్లో మనం టచ్ చేసినట్లయితే ఇది పై భాగం నుండి మనం సపోర్ట్ తీసుకొని త్రో చేసినట్లయితే ఏమవుతుంది? ఫౌల్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్నర్లో మాత్రం దాన్ని టోని సపోర్ట్ తీసుకొని త్రో చేసుకోవచ్చు. అంటే టో బోర్డ్ లేదా స్టాప్ బోర్డ్ ఎందుకు చెప్పారంటే
కింద భాగంలో ఇన్నర్ ఎడ్జ్ మాత్రము మన యొక్క పుట్టిన సపోర్ట్ తీసుకొని త్రో అని ఈజీగా చేయొచ్చు. అదే భాగంలో అవుటర్ భాగంలో కానీ మనము టోని కానీ లేకపోతే మన సపోర్ట్ తీసుకొని త్రో చేసినట్లయితే అది ఫౌల్గా పరిగణించబడుతుంది. సో దాని పర్పస్ అనేది పెట్టడం జరిగింది.